ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృంద పర్యటన ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం బృందం జూరిచ్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ పలువురు ప్రవాస భారతీయులను కలిసి సీఎం రేవంత్ రెడ్డి వారితో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత జూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్ కు సీఎం బృందం వెళ్లింది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రాంగణంలో రాష్ట్రానికి సంబంధించిన పెవిలియన్ ఏర్పాటు చేశారు. పెవిలియన్ వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాడంటూ ప్రచారం కూడా చేపట్టారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండిబోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మెకోనిస్ తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు నైపుణ్యం పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపై చర్చించారు. సదస్సు కోసం దావోస్ కు వచ్చిన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు, సీఈఓలతో సీఎం బృందం చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు కూడా చేయనుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నోవర్తిస్, మెడాట్రానిక్స్, ఆస్ట్రాజెనిక్, గూగుల్, యూబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ మొదలైన అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను సీఎం కలవనున్నారు. భారత్కు చెందిన టాటా, విప్రో, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో పాటు సిఐఐ, నాస్కం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో సీఎం చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి కూడా దావోస్ లో పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సెంటర్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ నిర్వహించనున్న చర్చా గోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. వైద్యారోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజల హెల్త్ డేటా రూపొందించే అంశంపై అక్కడ చర్చ జరగనుంది. రేవంత్ రెడ్డితో పాటు యూరోపియన్ కమిషన్, ఆరోగ్య ఆహార కమిషన్, జెనీవా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ హెల్త్ హెడ్, యాక్సియోస్ చీఫ్ ఎడిటర్, రువాండా ఐటీ మంత్రి, మయో క్లినిక్ సీఈఓ, టకేడా ఫార్మా కంపెనీ సీఈఓ ఈ చర్చల్లో పాల్గొంటారు.